హెచ్సీఏలో జరిగిన అక్రమాల కేసులో సిఐడి విచారణ కొనసాగుతోంది. 4 రోజుల నుంచి జరుగుతున్న విచారణలో కీలక విషయాలను సిఐడి సేకరించింది. విజిలెన్స్ రిపోర్ట్ ఆధారంగా నిందితులను విచారిస్తున్న సిఐడి నిందితులను హెచ్సీఏ ఆఫీస్ కు తీసుకెళ్లి అక్కడ కొన్ని కీలక ఆధారాలను సేకరించింది. నిధుల గోల్మాల్ విషయంలో ఎవిడెన్స్ తో పాటు శ్రీచక్ర క్రికెట్ క్లబ్ లో మరికొన్ని ఫోర్జరీ డాక్యుమెంట్స్ ను గుర్తించింది. రేపటితో నిందితుల కస్టడీ ముగియనుంది. అయితే పరారీలో ఉన్న హెచ్సీఏ సెక్రటరీ దేవరాజు ఆచూకీ మాత్రం ఇంకా తెలియలేదు. ఆయన పరారీకి కారణం ఉప్పల్ సీఐ ఎలక్షన్ రెడ్డి కారణమంటూ అతనిపై రాచకొండ సిపి చర్యలు తీసుకున్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, సిఐడి 4 రోజుల నుంచి కూడా హెచ్సీఏ విషయం కేసు విచారిస్తోంది. అయితే ఈ విచారణలో కొన్ని కీలక విషయాలను కూడా సిఐడి సేకరించింది. ఎటువంటి విషయాలను సిఐడి సేకరించింది అనుకోవచ్చు? నిందితులను 6 రోజుల పాటు కోర్టు కస్టడీకి అనుమతించడంతో 4 రోజుల నుంచి కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నారు. దాదాపు 5గురిని జగన్మోహన్ రావుతో పాటు మిగతా 4గురిని కూడా కస్టడీలోకి తీసుకొని సిఐడి విచారిస్తుంది. ఈరోజు 5వ రోజు మరికొద్దిసేపట్లోనే కస్టడీ విచారణ ప్రారంభం కాబోతుంది. అడ్వకేట్ సమక్షంలోనే నిందితులను కస్టడీలో విచారిస్తున్నారు. ఈ విచారణలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి సంబంధించిన గోల్మాల్తో పాటు శ్రీచక్ర క్రికెట్ క్లబ్కి సంబంధించి ఫోర్జరీ డాక్యుమెంట్లను ఇప్పటికే సిఐడి గుర్తించడం జరిగింది. ఈ కస్టడీ విచారణలో మొత్తం శ్రీచక్ర క్రికెట్ క్లబ్ ఎలా పేరు మార్చి ఫోర్జరీ డాక్యుమెంట్స్ సృష్టించారు, వాటికి సంబంధించి ఎందుకు కుట్ర కోణంతో హెచ్సీఏలో ప్రవేశించారని చెప్పేసి కూడా జగన్మోహన్ రావుని ప్రశ్నిస్తున్నారు. జగన్మోహన్ రావు వెనుక ఉన్న వాళ్ళ పాత్ర పైన కూడా విచారణ జరుగుతుంది. అసలు జగన్మోహన్ రావు ఒక్కడే చక్రం తిప్పాడా, ఇతను వెనుక ఎవరున్నారు, అసలు ఎంతమంది ఈ క్రికెట్ అసోసియేషన్కి సంబంధించి ఇన్వాల్వ్మెంట్ ఉందనే దానికి సంబంధించి సిఐడి లోతుగా దర్యాప్తు చేస్తుంది. గత 10 ఏళ్ల నుంచి మొత్తం 800 కోట్లు బీసీసీఐ నుంచి నిధులు వస్తే అవి ఎక్కడెక్కడ ఖర్చు పెట్టారు, ఎక్కడ దారి మళ్లించారు అనే దానికి సంబంధించిన సమాచారం సేకరించడంతో పాటు ఈ శ్రీచక్ర క్రికెట్ క్లబ్కి సంబంధించి ఫోర్జరీ ఎందుకు చేశారనే దానికి సంబంధించి కూడా పూర్తి ఆధారాలు సిఐడి ఇప్పటికే సేకరించడం జరిగింది. ఇక మొత్తం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ని ప్రక్షాళన చేయాలి, రద్దు చేసి కొత్త బాడీని ఎన్నుకోవాలని చెప్పేసి కూడా తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఇప్పటికే డిమాండ్ చేస్తుంది. అందుకు అనుగుణంగానే ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఇప్పటికే బీసీసీఐకి విజిలెన్స్ రిపోర్ట్తో పాటు సిఐడి విచారణకు సంబంధించిన ఆధారాలన్నిటిని కూడా లేఖ ద్వారా అందించింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ రద్దు చేసి కొత్త క్రికెట్ అసోసియేషన్ని ఎన్నిక జరిగే విధంగా చూడాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది. ఖచ్చితంగా ఈ ప్రక్షాళన జరిగి తెలంగాణ క్రికెటర్లకు న్యాయం జరగాలని చెప్పేసి కూడా తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ డిమాండ్ చేస్తుంది. కాబట్టి ఈ విచారణలో మరి ఈరోజు రేపు కస్టడీ విచారణ ఉంది కాబట్టి మరింత కీలక సమాచారాన్ని రాబట్టేందుకు సిఐడి ప్రయత్నిస్తుంది. మొత్తం నిందితులు ఇచ్చే స్టేట్మెంట్ అంతా కూడా వీడియో ఆడియో రికార్డింగ్ చేసి కోర్టుకు సబ్మిట్ చేయనున్నారు. అవసరమైతే మరొకసారి కూడా కస్టడీ కోరే అవకాశం కనబడుతుంది. ఇక సిఐడి దర్యాప్తుతో పాటు ఇటు ఈడీ కూడా రంగంలోకి దిగింది. ఈడీ మనీ లాండరింగ్ జరిగి ఉంటుంది, క్విట్ ప్రోకో జరిగి ఉంటుంది అని చెప్పేసి కూడా ఇప్పటికే గుర్తించడం జరిగింది. ఈ నిధులన్నీ కూడా ఎక్కడికి మళ్లించారు, క్రికెట్ అసోసియేషన్కి సంబంధించి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి సంబంధించి ఉప్పల్ స్టేడియం మెయింటెనెన్స్ కావచ్చు, అక్కడ కొనుగోలు చేసిన వస్తువులు, బాళ్ళు, అదేవిధంగా క్రికెటర్లకు సంబంధించి ఫుడ్, అక్కడ క్యాటరింగ్ కూడా స్టేడియంలో క్యాటరింగ్కి సంబంధించిన నిధుల చెల్లింపులు కావచ్చు, అవన్నీ ఎవరి ఆధ్వర్యంలో జరిగాయి. ఇప్పటికే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి సంబంధించిన బ్యాంక్ అకౌంట్కి సంబంధించి లావాదేవీలు అన్నిటిని కూడా ఇప్పటికే స్వాధీనం చేసుకోవడం జరిగింది. వాటన్నిటిని కూడా సిఐడి పరిశీలిస్తుంది. పెద్ద ఎత్తున గోల్మాల్ జరిగింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎవరు వచ్చినా సరే ఆ అవినీతికి మారిపోవాల్సిందే తప్ప దాంట్లో మార్పు తెచ్చిన పరిస్థితే కనబడట్లేదు. ఈ 12 ఏళ్ల కాలంలో క్రికెటర్లను తయారు చేయడంలో పూర్తిగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ విఫలమైంది. డబ్బులను సొంతంగా వాడుకున్నారు, వాళ్ళ లగ్జరీ ఖర్చులకు వినియోగించుకున్నారు తప్ప తెలంగాణలో క్రికెట్ అసోసియేషన్ కానీ తెలంగాణ క్రికెట్ అభివృద్ధి కానీ ఎక్కడా కూడా జరగలేదు అని చెప్పేసి కూడా ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు సిఐడి లోతుగా దర్యాప్తు చేస్తుంది. ఈరోజు రేపు మరింత లోతుగా విచారణ చేసే అవకాశం ఉంది. అవసరం అనుకుంటే మళ్ళొకసారి కస్టడీ పిటిషన్ వేసి నిందితులను కస్టడీ తీసుకునే అవకాశం ఉంది. ఇక పరారీలో ఉన్న దేవరాజ్ కోసం కూడా సిఐడి గాలిస్తుంది. అతనికి సమాచారం ఇచ్చిన ఉప్పల్ సిఐ పైన కూడా రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు చర్యలు తీసుకుంటూ అటాచ్ చేయడం జరిగింది. ఆయన విచారణ జరుగుతుంది. విచారణ తర్వాత సస్పెండ్ చేసి అతనిపై కేసు కూడా నమోదు చేసే అవకాశం కనబడుతుంది. ఇక ఉప్పల్ స్టేడియంకి సంబంధించి కూడా వివాదం కొనసాగుతూనే ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా ఉప్పల్ స్టేడియం వేదికగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆఫీస్ అక్కడ నిర్వహిస్తున్నారు.